ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తున్నాం. ఇది మన నగర ఎల్పీజీ సరఫరా వ్యవస్థకు సంబంధించిన ఒక పెద్ద ప్రమాదం. ఇక్కడ మనం చూస్తున్నది ఏదో 1-2 మోసాలు కాదు. ఇది ఒక వ్యవస్థపై జరుగుతున్న దాడి. అంటే చాలా వ్యూహాత్మకంగా ఒక పక్కా ప్లాన్తో జరుగుతున్న ఒక పెద్ద ఆపరేషన్ ఇది. సరే, ఈరోజు మన బ్రీఫింగ్ ఎలా ముందుకెళ్తుందో చూద్దాం. ముందుగా అసలు ఈ ముప్పేంటి, దాని స్వరూపమేంటో అర్థం చేసుకుందాం. తరువాత ఈ స్కామర్లు ఎలాంటి పద్ధతులు వాడుతున్నారో చూసి వాళ్ల మానసిక ఎత్తుగడల్ని విశ్లేషిద్దాం. ఆ తర్వాత మన నివాసితులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి, ఒకవేళ మోసపోయామని అనుమానం వస్తే ఏం చేయాలి అనే విషయాలు చర్చిద్దాం. ఓకే, మొదటి సెక్షన్కి వెళ్దాం. అసలు మనం మాట్లాడుకుంటున్న ఈ ఎల్పీజీ మోసం ఎంత పెద్దది, దానివల్ల జరుగుతున్న నష్టం ఏ స్థాయిలో ఉందో ముందు అంచనా వేద్దాం. 70 లక్షల రూపాయలు. ఈ అంకె చూస్తే మనకి సమస్య తీవ్రత ఏంటో అర్థమవుతుంది. ఇది కేవలం ఒక్క నెలలో ఒక్క ముంబై నగరంలోనే రిపోర్టైన ఆర్థిక నష్టం. ఆలోచించండి, దీని వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో. అయితే ఇక్కడ నష్టం డబ్బు మాత్రమే కాదు. అసలు విషయం అది కాదు. మీ గ్యాస్ కనెక్షన్ కట్ అవుతుంది అనే ఒక్క మాట చాలు, ఎవరికైనా భయం వేస్తుంది, ఆందోళన మొదలవుతుంది. వీళ్లు టార్గెట్ చేసేది కూడా అదే. ఇది డబ్బుపై దాడికన్నా ముందు మన మనసుపై చేసే దాడి. ఈ భయాన్ని, ఆ అర్జెన్సీని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. కాబట్టి మనమొక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది ఏదో ఒక సింగిల్ స్కామ్ కాదు. ఇది మల్టీ లేయర్డ్ అటాక్. అంటే ఆన్లైన్లో సైబర్ దాడులతో మొదలుపెట్టి నేరుగా సిలిండర్లను దొంగిలించేంతవరకు మొత్తం సప్లై చైన్ని లక్ష్యంగా చేసుకున్న ఒక పెద్ద దోపిడీ ఇది. సరే, ఇంతకీ ఈ స్కామర్లు ఎలాంటి పద్ధతులు వాడుతున్నారు, వాళ్ల గేమ్ ప్లాన్ ఏంటి, దాన్నిప్పుడు స్టెప్ బై స్టెప్ విడమర్చి చూద్దాం. వీళ్లు వాడే పద్ధతుల్లో అత్యంత ప్రమాదకరమైనది ఈ సైబర్ స్కామ్. అంటే ఏంటంటే, మీ ఫోన్కి ఒక ఎస్ఎంఎస్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ వస్తుంది. అందులో ఒక లింక్ ఉంటుంది. అది నిజానికి ఒక ఏపీకే ఫైల్. దాన్ని క్లిక్ చేశారంటే చాలు, మీ ఫోన్ మొత్తం వాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మీ బ్యాంకింగ్ వివరాలన్నీ దొంగిలించబడతాయి. చూడండి, ఇది ఎంత సింపుల్గా జరుగుతుందో. కేవలం 4 స్టెప్లే. ఫస్ట్, మీకు ఒక ఫేక్ అర్జెంట్ ఎస్ఎంఎస్ వస్తుంది. రెండోది, ఆతృతలో ఆ లింక్ క్లిక్ చేసి ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తారు. మూడోది, మీ ఫోన్, మీ డేటా మొత్తం వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక 4గో స్టెప్, మీ బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీలు అన్నీ వాళ్ళకి చేరిపోయి అకౌంట్ ఖాళీ అవుతుంది. అంతా నిమిషాల్లో జరిగిపోతుంది. ఇంకో టెక్నిక్ ఉంది, చాలా తెలివైనది. దాన్ని ఘోస్ట్ డెలివరీ అనొచ్చు. అంటే దెయ్యం డెలివరీ అన్నమాట. అసలు సిలిండర్ మీ ఇంటికే రాదు, కానీ సిస్టంలో మాత్రం డెలివరీ అయిపోయినట్టు అప్డేట్ చేస్తారు. అంటే మీ పేరు మీదున్న సిలిండర్ని దొంగిలించేశారు. దానివల్ల ఏమవుతుంది, మీరు కొత్త సిలిండర్ బుక్ చేసుకోలేరు. ఎందుకంటే సిస్టం ప్రకారం మీకు ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. ఈ దాడులు కేవలం ఆన్లైన్తోనే ఆగిపోలేదు, గ్రౌండ్ లెవెల్లో కూడా జరుగుతున్నాయి. కొంతమంది ఏజెంట్లు మనకు రావాల్సిన సిలిండర్లను పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో 200-300 ఎక్కువకి అమ్ముకుంటున్నారు. కొన్ని గ్యాంగ్లైతే ఏకంగా డెలివరీ ట్రక్కుల నుంచే సిలిండర్లను దొంగిలిస్తున్నాయి. రీసెంట్గా ముంబైలో ఒకే గ్యాంగ్ దగ్గర 45 దొంగ సిలిండర్లు దొరికాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సరే, ఇన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి కదా, ఇంత సక్సెస్ఫుల్గా ఎలా చేయగలుగుతున్నారు? అసలు వాళ్ళ టార్గెట్ టెక్నాలజీనా, లేక మరేదైనానా? ఇప్పుడు ఆ అసలు రహస్యం ఏంటో చూద్దాం. చాలామంది అనుకుంటారు వాళ్ళు టెక్నాలజీలో ఉన్న లొసుగుల్ని వాడుకుంటున్నారని, కానీ అది నిజం కాదు. వాళ్ల అసలు టార్గెట్ మన భయం, మన ఆందోళన. వాళ్ళు సిస్టమ్స్ని కాదు, మన మైండ్స్ని హ్యాక్ చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. వాళ్ల టార్గెట్ మనం ఎంత తెలివైన వాళ్లమనేది కాదు. వాళ్ళ కావాల్సింది ఒకటే, మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక అర్జెంట్ సిచ్యుయేషన్ క్రియేట్ చేయడం. ఆ టెన్షన్లో, ఆ ఒత్తిడిలో ఎవరైనా సరే తప్పు చేసే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. సరే, సమస్య తెలిసింది. ఇప్పుడు పరిష్కారమేంటి? ఈ దాడుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దీనికోసం ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఒక రకంగా డిజిటల్ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోటోకాల్. 2 భాగాలుంటాయి. మొదటిది, అస్సలు చెయ్యకూడని పనులు. ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్లో వచ్చే ఏ గ్యాస్ బుకింగ్ లింక్ని క్లిక్ చెయ్యొద్దు. తెలియని సోర్స్ నుంచి ఏపీకే ఫైల్స్ అస్సలు డౌన్లోడ్ చెయ్యొద్దు. ఇక ముఖ్యంగా ఓటీపీలు గానీ బ్యాంక్ వివరాలు గానీ ఎవ్వరితోనూ పంచుకోవద్దు. రెండవది, ఖచ్చితంగా చెయ్యాల్సిన పనులు. కేవలం అధికారిక ఛానల్స్ మాత్రమే వాడండి. డెలివరీ పర్సన్ వచ్చినప్పుడు ఓటీపీని మీరే స్వయంగా చెప్పి కన్ఫర్మ్ చేసుకోండి. మరి అధికారిక ఛానల్స్ అంటే ఏవి? రెండున్నాయి, గుర్తుపెట్టుకోండి. 1, మీ గ్యాస్ కంపెనీకి సంబంధించిన ఒఫీషియల్ మొబైల్ యాప్. 2, మీ లోకల్ గ్యాస్ ఏజెన్సీ యొక్క రిజిస్టర్డ్ ఫోన్ నంబర్. అంతే, ఈ రెండింటిని తప్ప ఇంకే మార్గాన్ని నమ్మద్దు. ఇక డెలివరీ వచ్చినప్పుడు ఈ 3 స్టెప్స్ ఒక అలవాటుగా మార్చుకోవాలి. స్టెప్ 1, డెలివరీ పర్సన్ వచ్చే వరకు ఆగండి. స్టెప్ 2, ఓటీపీని మీరే స్వయంగా చెప్పండి, ఫోన్ ఇచ్చి ఎంటర్ చేయమనడం లాంటివి వద్దు. స్టెప్ 3, సిలిండర్ తీసుకునే ముందు దాని సీల్ సరిగ్గా ఉందో లేదో మీ కళ్లతో చెక్ చేయండి. ఈ 3 సింపుల్ రూల్స్ మనల్ని చాలా ప్రమాదాల నుంచి కాపాడతాయి. సరే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకవేళ మోసం జరిగిందని అనుమానమస్తే ఏం చేయాలి? మన తదుపరి చర్యలేంటి? చూడండి, సరైన రెస్పాన్స్ అనేది సమస్యని పూర్తిగా అర్థం చేసుకోవడంతోనే మొదలవుతుంది. మనమందరం, అధికారులు మరియు నివాసితులు గుర్తించాల్సిన మొదటి విషయం ఒకటుంది. మనం ఎదుర్కొంటున్నది చిన్న చిన్న దొంగతనాలు కాదు. ఇది ఒకేసారి పలుమునుల నుంచి జరుగుతున్న ఒక పెద్ద కోఆర్డినేటెడ్ అటాక్. ఈ విషయాన్ని మనం ముందు అంగీకరించాలి. ఈ స్లైడ్లో చూస్తున్నదే అదే.
దీన్ని ఒక థ్రెట్ మేట్రిక్స్ అనుకోవచ్చు. సైబర్ ఫ్రాడ్ ద్వారా డేటా దొంగిలిస్తారు. ఆ డేటాతో డెలివరీలను మ్యాన్యుపులేట్ చేస్తారు. దొంగిలించిన సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతారు. చూసారా? ఇవన్నీ వేర్వేరు సమస్యలు కావు. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక పెద్ద క్రిమినల్ సైకిల్ ఇది. కాబట్టి చివరిగా నేను ఈ ప్రశ్నతో ముగుస్తున్నాను. నేరగాళ్లు మొత్తం సప్లై చైన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నప్పుడు ఈ పబ్లిక్ యూటిలిటీని కాపాడటానికి కేవలం ప్రజలకు అవగాహన కల్పించడం మాత్రమే సరిపోతుందా? లేక దీన్ని ఎదుర్కోవడానికి ఇంకా పెద్ద వ్యవస్థీకృతమైన పరిష్కారం అవసరం లేదా? దీని గురించి మనం ఆలోచించాలి.